హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు యానీస్ కెరియర్ టాక్స్. యాజ్ యూజువల్ ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటి అంటే హౌ టు స్టే కన్సిస్టెంట్ ఇన్ స్టడీస్. అదేంటి, ఎగ్జామ్ రాయాలంటే ప్రిపరేషన్ లేకపోతే మోటివేషన్ ఇలాంటివి కదా కావాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఎస్, కన్సిస్టెన్సీని ఇన్ ఏ సింపుల్ వర్డ్స్ రిపిటేషన్ ఆఫ్ ఏ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ ప్రాక్టికల్లీ. లెట్స్ అండర్స్టాండ్ కన్సిస్టెన్సీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. నెంబర్ 1, ద రియల్ ప్రాబ్లమ్. స్టూడెంట్స్ జనరల్గా చేసేది ఏంటి? ఎవరో చెప్పారు నీ మోటివేట్ అయ్యో లేకపోతే ఇన్స్పైర్ అయ్యో స్ట్రాంగ్గా కూర్చొని ఒక 4-5 అవర్స్ చదివేద్దాం, ఈరోజు ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేద్దాం లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేద్దాం అని చెప్పి కూర్చుంటారు. ఆ 2 days అయిన తర్వాత 3rd day వచ్చేటప్పటికి సేమ్ ఎనర్జీ లెవెల్ ఉండదు, డ్రాప్ అవుతుంది. ఇది లేజినెస్ వల్ల కాదు, జస్ట్ ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మోటివేషన్ టెంపరీ. 2-3 days అవ్వగానే మోటివేషన్ అనేది ఖచ్చితంగా డైల్యూట్ అయిపోతుంది. సో ఆ సేమ్ ఎనర్జీ అనేది క్యారీ చేయడం చాలా కష్టం. మోటివేషన్ మీదే డిపెండ్ అయ్యి చదువుదాము అనుకుంటే కన్సిస్టెన్సీ ఎప్పటికీ రాదు. బట్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది? డైలీ ఒక స్మాల్ కంట్రోల్డ్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. నెంబర్ 2, ద సింపుల్ సిస్టమ్. అంటే డైలీ నేను 5 hours చదివేయాలి, నాట్ దస్. ఫిక్స్ ఎ మినిమం రూల్. అంటే 5 hours కాదు కానీ రోజుకి కంపల్సరీ మినిమం 40 minutes లేదా 1 hour అట్ ఎనీ కాస్ట్. మీకు మూడ్ బాగాలేకపోయినా, ఎనర్జీ డ్రాప్ అయినా, వేరే వేరే వర్క్స్ చూసుకున్నా 5 hours చదవడం కంటే ఒక ఫిక్స్డ్ మినిమం 40 to 60 minutes చదవడం అనేది ఈజీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఈవినింగ్ 6 to 7 PM ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనుకుందాం. సేమ్ ప్లేస్, సేమ్ సబ్జెక్ట్ స్లాట్. సో ఇలా సేమ్ సబ్జెక్ట్ సేమ్ ప్లేస్లో కూర్చొని ఒక 40 to 60 minutes చదవడం వల్ల బ్రెయిన్కి ఒక రొటీన్ అనేది అలవాటు చేస్తాం కదా. సో ఒకవేళ నెక్స్ట్ డే కొన్ని డేస్ తర్వాత మీకు చదవాలి అని అనిపించకపోయినా రొటీన్ మనకి బ్రెయిన్లో రన్ అవుతూ ఉండడం మూలాన ఆటోమేటిక్గా అది చేసేస్తూ ఉంటాం. బ్రెయిన్కి మన బాడీకి ఒకవేళ ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయినా లేకపోతే మూడ్ బాగోకపోయినా అది ఏదో విధంగా కంప్లీట్ చేయాలన్న ఒక మొమెంటమ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు స్టడీస్ విషయంలో మనం టైంని ట్రాక్ చేయకూడదు. మరి ఏం ట్రాక్ చేయాలి? టాస్క్ని మాత్రమే ట్రాక్ చేయాలి. 4-5 hours చదివేసాము లేకపోతే 2 hours చదివాం ఇట్లా కాదు. ఒక పర్టికులర్ 10 questions అంటే 2 hours అవనివ్వండి, 3 hours అవనివ్వండి, ఆ స్లాట్ అక్కడికి కంప్లీట్ అవ్వాలి. లేదా 40 minutes అనుకున్నాం, 2 questions మాత్రమే వస్తాయి. ఒకవేళ 40 minutesలో 2 questions అవ్వకపోతే 60 minutes పడుతుంది కావచ్చు. సో ఆ 2 questions కంప్లీట్ చేయడానికి ఆ టాస్క్ని మాత్రమే ట్రాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 problems సాల్వ్ చేయడానికి 2 hours పట్టింది. ఓ మై గాడ్, 2 hours చేసామా? కాదు, 10 problems we have solved. సో ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే పర్టికులర్ సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసాం అది ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక టాస్క్ కంప్లీషన్ అనేది బ్రెయిన్కి సిగ్నల్ అవుతుంది, రైట్? 3rd one, ద మైండ్ సెట్ షిఫ్ట్. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కూడా ఫీలింగ్ మీద రాదు, ఐడెంటిటీ మీద వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ స్టడీయింగ్ టుడే, అలా అనుకోవడం మానేసి ఐఎమ్ ఏ కన్సిస్టెంట్ స్టూడెంట్. ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నాం, అట్లీస్ట్ ఆఫ్ 40 minutes అట్ ఎనీ కాస్ట్. ఈవెన్ మనం లాంగ్ అవర్స్ చదవకపోయినా ఆ రోజుకి ఆ స్మాల్ ఎఫర్ట్ పెట్టడం వల్ల ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టుగా మనం స్కెడ్యూల్ టిక్ చేసుకోవచ్చు కదా. రిమెంబర్ వన్ థింగ్, మోటివేషన్ ఈజ్ టెంపరీ. Discipline builds stability and consistency builds confidence. That confidence leads to results, right? You don't need long perfect days. You need just small repeated days. మనకి ఎప్పుడు లాంగ్ పర్ఫెక్ట్ డేస్ విత్ గ్యాప్స్ అవసరం లేదు. స్మాల్ రిపీటెడ్ డేస్ ఆర్ జస్ట్ ఎనఫ్ ఫర్ కన్సిస్టెన్సీ. సో ఈరోజు మీ మినిమం ఫిక్స్ రూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారా? అసలు మీ డైలీ మినిమం స్టడీ టైం ఎంత ఎప్పుడన్నా ట్రాక్ చేశారా? ఓకే, ఈ రోజు నుంచి టైం ట్రాక్ చేయడం మానేసి టాస్క్ని ట్రాక్ చేద్దాం. ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.